హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. ప్రేమ పగ, ఆమెది ప్రేమ, అతనిది పగ, మరి గెలిచేదెవరు? పార్ట్ 2. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ హైప్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేరణ, రోష్ని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అకస్మాత్తుగా ముగ్గురు అమ్మాయిలు వచ్చి వారి వెనుక నిలబడ్డారు. వారి కళ్ళల్లో అహం, కోపం స్పష్టంగా కనిపించాయి. ఆ అమ్మాయిలు ప్రేరణను అసహ్యంగా చూస్తూ రోష్ని వైపు చేతులు చాచి, ఓయ్ కొత్తగా వచ్చిన దానా, నువ్వు మాలాగే రిచ్ కదా, ఈ మధ్యతరగతి వాళ్లతో స్నేహం చేసి మాతో శత్రుత్వం పెట్టుకోవద్దు అని అంటారు. వెంటనే ప్రేరణ మొహం వాడిపోయింది. వెంటనే రోష్ని కోపంతో, అవును, మీరందరూ ఉన్నత వర్గానికి చెందినవారే, చాలా ఉన్నత వర్గానికి చెందినవారు, కానీ మీలాంటి ఉన్నత వర్గం అని చెప్పుకునే వాళ్ళు నాకు అవసరం లేదు. మళ్ళీ నా ఫ్రెండ్ని అవమానిస్తే అస్సలు ఊరుకోను అని రోష్ని కోపంతో అంటుండగా ఆ అమ్మాయిలు కూడా కోపంగా, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా అన్నారు. వారి మాటలకు రోష్ని, నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు, మీరే పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, ప్లీజ్ దయచేసి మాకు అడ్డు తప్పుకోండి అని కోపంగా ప్రేరణ చేతిని పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది రోష్ని. వాళ్ళు ముగ్గురు అక్కడే నిలబడి కోపంతో చేతులు పిసుక్కుంటూ ఉన్నారు. అప్పుడు మయూరి, మనల్ని ఇన్సల్ట్ చేసి మనకి నో అని ఆ మిడిల్ క్లాస్ దానితో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేసింది ఆ న్యూ కమ్మర్. గర్ల్స్, ఇకపై మనమేంటి అని దానికి చూపించే టైం వచ్చింది అని కోపంగా చెప్పింది మయూరి. మిగిలిన వాళ్ళందరూ మయూరి మాటలకు తల ఊపారు. రోష్నితో కలిసి బయటకు వచ్చిన ప్రేరణ కంగారుగా, వారిని ఢీకొట్టడం కరెక్ట్ కాదు, నువ్వు నా కోసం వారితో గొడవ పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు, వాళ్ళు నువ్వు అనుకుంటున్నంత మంచివాళ్ళు కాదు, ప్లీజ్ అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను అని భయపడుతూ చెప్తుంది ప్రేరణ. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మానే ప్రేరణ అంది రోష్ని. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది ప్రేరణ. ముందు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి వెహికల్ తీసుకుందాం రా అంది రోష్ని. ప్రేరణ ఆశ్చర్యపోతూ, హో, నీ దగ్గర స్కూటీ ఉందా అని అడిగింది. దానికి రోష్ని నవ్వుతూ, వెళ్ళి చూద్దాం రా, ఏముందో నీకే తెలుస్తుంది అని అంది. రోష్ని ప్రేరణను కార్ పార్కింగ్ ప్లేస్కి తీసుకువెళ్ళి ఒక లగ్జరీ కార్ డోర్ తెరిచి ప్రేరణను కూర్చోమని చెప్పింది. అయితే కారును చూసి షాక్ అయిన ప్రేరణ అక్కడే ఆగిపోయి, కారులోనా అని అడిగింది. అప్పుడు నవ్వుతున్న రోష్ని, అరే నువ్వు ప్రతిదానికి ఇంత భయపడతావు అని ప్రేరణని బలవంతంగా కారులోకి ఎక్కించి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసింది. ఆమె కారును చూసి కాలేజీ మొత్తం ఆశ్చర్యపోతుంది. ఆ కారులో ఉన్న వాళ్ళని చూసి మయూరితో పాటు ఆమె గ్యాంగ్ కూడా షాక్ మరియు అసూయకు గురవుతారు. రోష్ని తన గురించి చెప్తూ తను ట్రాన్స్ఫర్ స్టూడెంట్ ఎక్కడి నుండో వచ్చిందో చెబుతున్నప్పటికీ ఈ సడన్ ట్రాన్స్ఫర్కి అసలు కారణం మాత్రం చెప్పలేదు రోషిని. డైరీలో రోష్ని గురించి చదువుతూ కూర్చున్న ప్రేరణకు అకస్మాత్తుగా ఆందోళన, బాధ కలగడం మొదలైంది. ప్రేరణకి ఇంకా ముందుకు చదవడానికి ఇష్టం లేక, ధైర్యం లేక కొన్ని పేజీలు తిరగేసి ముందుకు సాగిపోయింది. ఈ పేజీలలోని రహస్యాలన్నీ ముందు భాగాలలో తెలుస్తాయి. ఏడుస్తూనే తన మనసును కఠినం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రేరణ డైరీలో ఆ పేజీ తీసి చదవడం మొదలుపెట్టింది. అది ఆమె 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు ఒక పెద్ద కారణం వల్ల ఆమె హఠాత్తుగా కాలేజీ మారిన క్షణం. ఆ కొత్త ప్రతిష్టాత్మక కాలేజీలో ఆమె మొదటి రోజు అది. ప్రేరణ అర్ణవ్ జ్ఞాపకం ఇంకా మర్చిపోలేదు. అతని గురించి ఆలోచించని క్షణం లేదు. అతని కోసం పరితపించేది. ఒక్కసారి తనని చూస్తే చాలు అని ఎప్పుడూ అనుకునేది. అతను మళ్ళీ తన లైఫ్లోకి రావాలని కోరుకునేది. అతనిపై ఆశను మాత్రం వదులుకోలేదు. అంతేకాకుండా తన పాత కాలేజీలో జరిగిన ఒక అత్యంత బాధాకరమైన చేదు జ్ఞాపకం, ఒక భయంకరమైన గతానుభావం ఆమెను సరిగ్గా నిద్రపోనివ్వలేదు.
కన్నీళ్లు పెట్టుకోకుండా ఒక్క క్షణం కూడా గడపనివ్వలేదు. ఆమె మనసులో ఎంతో బాధ, పశ్చాత్తాపంతో పాటు దూరమైన వారిని మళ్ళీ కలుసుకోవాలని, వారు ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలన్న ఆలోచన ఆమె మనసును నిరంతరం వెంటాడుతూనే ఉంది. ఎంతో బాధ, ఎన్నో ఆలోచనలు, ఎన్నో పాఠాలు నేర్చుకొని ఆమె ఆ కాలేజీకి వచ్చింది. కానీ ఆ కాలేజీ మెయిన్ ఫౌండర్ గురించి మాత్రం ఆమెకు తెలియదు. ఇక్కడ ఎలాగో మంచి మార్కులతో సీటు సంపాదించిన ప్రేరణకు ఇది తన పాత కళాశాలలాగే ప్రతిష్టాత్మకమైనదని తెలుసు. ఆమె తన తండ్రి కోరిక మేరకు మంచి కాలేజీలో చేరింది. అలా తరగతి గదిలోకి వెళ్తున్న ప్రేరణకు కారిడార్లో అనుకోని అతిథి ఎదురయ్యాడు. అతను మరెవరో కాదు, ఆమె మొదటి ప్రేమ అయిన అర్ణవ్. అతను ఆమె ముందు ఉండి ఆమెను ద్వేషంతో చూస్తూ ఉన్నాడు. ప్రేరణ అతడిని చూసి మంత్రముగ్ధురాలైపోయింది. ఆమె అసలు నమ్మలేకపోయింది. అది నిజమా లేక భ్రమ అనుకుంది. ఉత్సాహం, ఆనందం, ఆశ్చర్యం, కుతూహలం అన్నీ ఒకేసారి కలుగుతున్నాయి. ఆమె మనసులో ఒక కొత్త ఆశ పుట్టింది. ఆమె ఎంతో ఆనందంతో అతని వైపు తిరిగింది. అతనితో నిలబడి ఉన్న వారిని చూసి ప్రేరణకు పెద్ద షాక్ తగిలింది. తన కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. చీకటి గతం ఆమె కళ్ళ ముందుకు తిరిగి రావడం మొదలైంది. ఒక్కసారిగా వారందరూ ప్రేరణని అసహ్యంగా చూస్తున్నారు. అర్ణవ్ పక్కన ఉన్న వాళ్ళు మరెవరో కాదు, అదే మయూరి గ్యాంగ్, అదే పాత కాలేజీ గ్యాంగ్. ప్రేరణలోని ఉత్సాహం ఒక్క క్షణం భయంగా, అనుమానంగా మారిపోయింది. ఆమె చేతులు కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. ఆమె అలా భయపడడం చూసి అర్ణవ్తో సహా అందరూ తృప్తిగా నవ్వారు. అర్ణవ్ కూడా వారితో ఉండడం చూసి ప్రేరణ తన బాధను దిగమింగుకోవడానికి ప్రయత్నించింది. అకస్మాత్తుగా ప్రేరణ కళ్ళు తన గడియారం వైపు వెళ్ళాయి. సమయం చూసుకుంది. తన క్లాస్కు వెళ్ళే టైం అయిందని కంగారుగా క్లాస్ రూమ్ తలుపు వైపు నడుస్తున్నప్పుడు తనకి అడ్డంగా నిలబడ్డాడు అర్ణవ్. అర్ణవ్ తనను మధ్యలోనే ఆపడం చూసి ఆమెకు చెమటలు పట్టి కంగారుగా ఉంది. ఆమె షాక్లో అతని వైపు చూసింది. ముద్దుగా ఉన్న అతని మొహంలో కోపాన్ని చూసి ప్రేరణ భయంతో వణికిపోయింది. ఆమె చేతులు కాళ్ళు వణుకుతాయి. ఆమె భయంగా అతని కళ్ళల్లోకి చూస్తుంది. అతని చూపు ఆమెను మరింత భయపెడుతుంది. అర్ణవ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఆగు అని ఆమెను తరగతి గదిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాడు. ప్రేరణ భయంతో వణుకుతూ దిగ్భ్రాంతితో అతని వైపు చూసింది. అప్పుడు అర్ణవ్, పాత కాలేజీ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ గబ్బు పట్టించడానికి వచ్చావా అని అతను అన్న మాటలకి ప్రేరణ ఆశ్చర్యపోతూ అయోమయంగా భయంతో అతని వైపు చూస్తూ ఏంటి అని అడిగింది. అతను అకస్మాత్తుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అర్ణవ్ రాక్షస రూపంలోకి మారడంతో ప్రేరణ షాక్ అయింది. అతని గ్యాంగ్లోని మిగతా వాళ్ళు పాత కాలేజీలోని మయూరి గ్యాంగ్, అర్ణవ్ ముగ్గురు స్నేహితులు నవ్వుతున్నారు. ఆమె పరిస్థితి చూసి వాళ్ళు సంతోషిస్తూ ఆమెతో ఆడుకుంటున్నారు. షాక్కు గురైన ప్రేరణ అతన్ని పట్టుకి నొప్పితో నన్ను వదిలేయ్, ఏం చేస్తున్నావు అని అరిచింది. కోపంగా ఉన్న అర్ణవ్, హో ఇది అమాయకురాలు, మరి దీనికి మాత్రమే నొప్పి కలిగేది, ఎంత అమాయకురాలిలా నటిస్తున్నావే అన్నాడు అర్ణవ్. ప్రేరణ మళ్ళీ అయోమయంగా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అర్ణవ్ కోపంగా ఇంకేదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో ప్రొఫెసర్ అటువైపు రావడం చూసి అతను అకస్మాత్తుగా ప్రేరణ చేతిని వదిలేశాడు. షాక్కి గురై భయపడి కళ్ళల్లో నీళ్లతో అక్కడే నిలబడి ఉన్న ప్రేరణ చెవిలో, ఇక నీ జీవితం నరకంగా ఉంటుంది, ఈ కాలేజ్ పూర్తి చేశాక కూడా నరకమే, నువ్వు కాలేజీ వదిలి ఇంకెక్కడికి వెళ్ళినా నరకమే, ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టను, నీ మిగిలిన జీవితం అంతా నరకంలా మారుస్తాను అని చెప్పి అర్ణవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళు ఆమెను చూసి నవ్వి వెళ్ళిపోతారు. అతని గ్యాంగు మయూరు గ్యాంగ్ యొక్క కపటపు నవ్వుల వెనుక ఒక చీకటి నిజం దాగి ఉంది. ప్రేరణ ఊహకు అందని విధంగా షాక్కి గురైంది. ఆమె ఇంతకు ముందెప్పుడు
అర్ణవ్తో మాట్లాడలేదు. కానీ అతనికి ఆమెపై ఎందుకు పగ, ఎన్నో ఆలోచనలు, భయాలు, ప్రశ్నలతో బాధతో నిలబడి ఉన్న ప్రేరణతో ప్రొఫెసర్, ఎందుకమ్మా క్లాస్ లోపలికి రావా అన్న ఆయన గొంతు వినపడగానే ఆమె తన ఆలోచనల ప్రపంచం నుండి బయటపడి వాస్తవంలోకి వచ్చింది. హా సార్, సారీ సార్, వస్తున్నా అని క్లాస్ లోపలికి వెళ్ళగానే అందరూ ప్రేరణ వైపు వింతగా చూస్తున్నారు. ప్రేరణ భయపడుతున్నప్పటికీ కూర్చోవడానికి సీటు కోసం వెతుకుతున్నప్పుడు ఆమెకు ఒక్క ఖాళీ సీటు కనిపిస్తుంది. కానీ ఆ సీటు పక్కన అర్ణవ్ను చూడగానే ప్రేరణ భయపడి చుట్టూ చూస్తుంది. అర్ణవ్కు ఎడమ వైపున ఒక అబ్బాయి పక్కన ఖాళీ సీటు ఉంటుంది. ఆమె అక్కడికి వెళ్ళాలని అనుకుంటుండగానే ప్రొఫెసర్ వెనక నుండి వచ్చి, ఇక్కడే కూర్చుంటావా లేదా ఎక్కడికైనా వెళ్ళే ప్లాన్ ఉందా అని గట్టిగా అరవగానే అందరూ ప్రేరణను చూసి నవ్వుతారు. ప్రేరణకు సిగ్గుగా అనిపిస్తుంది. ఆ అబ్బాయి సీటు పక్కన కూర్చోవడానికి అనుమతి అడుగుతుంది. అర్ణవ్ ఆ అబ్బాయిని తిడతాడేమో అని భయపడి అతను తన బ్యాగ్ను ఆ సీటుపై పెట్టి, నా ఫ్రెండ్ వస్తున్నాడు అని అంటాడు. ప్రేరణ ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా అర్ణవ్ వైపు తిరుగుతుంది. భయంతో ఆమె అతని పక్కన వరుస చివరలో ఉన్న కిటికీ పక్క సీటులో కూర్చోవలసి ఉంటుంది. ఆమె అక్కడికి నడుస్తున్నప్పుడు కాలు అడ్డు పెడతాడు అర్ణవ్. ప్రేరణ అకస్మాత్తుగా జారి నేల మీద పడిపోతుంది. ఆమెను చూసి క్లాస్ అంతా ఆశ్చర్యపోతుంది. మయూరి మరియు ఆమె ఫ్రెండ్స్ గ్యాంగ్ అర్ణవ్ ఫ్రెండ్స్ చూసి నవ్వుతారు. ప్రొఫెసర్ ఆశ్చర్యపోయి, ఏమైంది అని అడుగుతాడు. ప్రేరణ ప్రశ్నార్థకంగా అర్ణవ్ వైపు చూసి, సారీ సార్, స్లిప్ అయ్యి కింద పడ్డాను అని అంటుంది. అర్ణవ్, స్లిప్ అవ్వడం మీలాంటి వాళ్ళకి అలవాటే కదా అని ప్రేరణకు వినిపించేలాగా గొణుగుతాడు. అర్ణవ్ మాటలు విని ప్రేరణ మళ్ళీ ఆశ్చర్యపోతుంది. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి తన సీటులో కూర్చుంటుంది. ప్రొఫెసర్ తన చేతిలో నుంచి ఒక మెమో తీసి, ఓకే, ఐ లవ్ యూ. ఈ సంవత్సరం మీ క్లాస్లో 7 మంది కొత్త స్టూడెంట్స్ చేరారు. వారు బదిలీపై ఇక్కడికి వచ్చారు. మీరందరూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని అన్నాడు. మయూరి గ్యాంగ్ తమను తాము పరిచయం చేసుకుంటూ వారు చెప్పిన అబద్ధాలు ప్రేరణకు కోపం తెప్పించడమే కాకుండా అసహ్యం కూడా కలిగించాయి. కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. తర్వాత అర్ణవ్ వంతు వచ్చినప్పుడు అతను గర్వంగా నిలబడగానే అందరూ అతని వైపు చూస్తూ అతని రూపం గురించి మాట్లాడుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. అర్ణవ్, నేను ముంబైలోని గ్లోబల్ కాలేజ్ నుండి ఏబిఎస్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అని చెప్పాడు. ప్రొఫెసర్ నవ్వి, మీ నాన్నగారి కాలేజీ అని చెప్పండి అన్నాడు. ప్రేరణ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ కాలేజ్ అర్ణవ్ తండ్రిదా అని ఆలోచిస్తూ భయంగా అర్ణవ్ వైపు చూసింది. అర్ణవ్ నవ్వుతూ, అందరికీ తెలిసిన విషయం నేను చెప్పను సార్. నేను ఇక్కడికి నా ప్రతిభ వల్ల వచ్చాను ప్రొఫెసర్. అలాగే ఒక బలమైన కారణం వల్ల వచ్చాను అన్నాడు. ప్రొఫెసర్ ఆశ్చర్యపోతూ, అదేంటి అని అడిగాడు. అర్ణవ్ నవ్వుతూ, కొన్ని విషయాలు చెప్పడం కన్నా చివరి వరకు చూస్తేనే మజా జాస్తి అని నవ్వుతూ ప్రేరణ వైపు చూస్తాడు. అప్పుడు ప్రేరణ భయంతో వణికిపోతూ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మరోవైపు మయూరి గ్యాంగ్ లోపల నవ్వుతూ వాళ్ళకి ఏదో తెలిసినట్టు ఉంటారు. తర్వాత ప్రేరణ లేచి నిలబడి తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె కాలేజ్ పేరు చెప్పగానే, ప్రొఫెసర్, వెయిట్, నువ్వు కూడా ఫినిక్స్ యూనివర్సిటీ నుండి వచ్చావా అని అడుగుతాడు. ప్రేరణ, అవును అంది. అయితే మీ నలుగురు మయూరి గ్యాంగ్లోని ముగ్గురుతో కలిపి ఒకేసారి జాయిన్ అయ్యారు, ఏమైనా కారణం ఉందా అని అడగ్గా ప్రేరణ ఆశ్చర్యపోతూ, లేదు సార్, నాకు ఆ కాలేజీ సెట్ కాలేదు అని చెప్పింది. కొత్త విద్యా సంవత్సరం మొదటి రోజు ప్రొఫెసర్ తరగతులు ప్రారంభించి బిజినెస్ సిలబస్ను ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు అర్ణవ్ ప్రేరణ వైపు కోపంగా చూసేవాడు. కానీ ప్రేరణ అతని డేరింగ్ ఫేస్ చూడలేక భయంతో మొహం తిప్పుకొనేది. క్లాస్ అయిపోయాక తర్వాత ప్రొఫెసర్ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు స్టాఫ్ వచ్చి ఈరోజు క్లాసులు లేవని అన్ని విభాగాల హెచ్ఓడీలు ప్రొఫెసర్లతో సమావేశం అవుతున్నారని చెబుతారు. అందరూ ఉత్సాహంగా వెళ్ళిపోతారు. ప్రేరణ కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోతే
తన భావాలను అర్ణవ్ నుండి దాచుకోగలనని సంతోషపడుతుంది. అందరూ క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయాక అక్కడ మయూరి టీం, అర్ణవ్ టీం ఉంటారు. ప్రేరణ కూడా తన బ్యాగ్ తీసుకొని తలుపు దగ్గరికి చేరుకుంటుంది. కానీ అకస్మాత్తుగా అర్ణవ్ స్నేహితులిద్దరూ వచ్చి ఆమెకు అడ్డుగా నిలబడతారు. వాళ్ళు ఆమెను బయట వెళ్ళనివ్వరు. ప్రేరణ ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తుంది. ఇంత త్వరగా ఎక్కడికి మిస్ ప్రేరణ? కాసేపు ఇక్కడే ఉండు, నీతో చాలా మాట్లాడాలి అని చెప్పి అర్ణవ్ వైపు చూస్తారు. ప్రేరణ భయంతో అర్ణవ్ వైపు చూస్తుండగా అర్ణవ్ ఒక భయంకరమైన నవ్వుతో ఆమె దగ్గరికి వచ్చి అందరినీ వెళ్ళిపోమని సైగ చేస్తాడు. అందరూ వెళ్ళిపోతారు. ప్రేరణకు ఏమీ అర్థం కాక భయంతో అర్ణవ్ వైపు చూస్తుండగా బయట నుండి తలుపు గడియ పెట్టిన శబ్దం ఆమెకు వినిపిస్తుంది. ఆందోళనతో భయంతో ప్రేరణ గట్టిగా తలుపు తడుతుంది. కానీ ఎవ్వరూ తలుపు తెరవరు. భయంతో వణికిపోతున్న ప్రేరణ వెక్కి వెక్కి ఏడుస్తూ డోర్ వైపు చూస్తూ అక్కడే నిలబడుతుంది. ఇప్పుడు అర్ణవ్ ప్రేరణను ఏం చేయబోతాడు? ప్రేరణ చదివిన పాత కాలేజీలో అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే తదుపరి భాగాన్ని తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.